సో యా రెడీ అండి. నవీన్ గారు. యా సార్ సార్ ఇటు సార్ 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 మీ ప్రైమ్ టైంలో చేసిన సినిమాలన్నిటితో వీ హ్యావ్ మెనీ మెమరీస్ యాక్చువల్లీ. వెరీ గుడ్ టు సీ యూ బ్యాక్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన గుర్తుందో లేదు అనవసరంగా. సార్ గుర్తుంటుంది సార్, నాకు గుర్తుంది, ఆయన కూడా గుర్తుంది. మెమరీ ఒకటి చెప్పి స్టార్ట్ చేయాలి సార్. మీడియా అందరూ పాడిన పాటే మెమరీ, ఆ విజువల్స్ తో సహా ఇప్పటికీ గుర్తుంది. ఇన్ఫాక్ట్ జెమినీ టీవీ అవన్నీ అప్పట్లో పాటలతో ఓదరగొట్టేసేవారు. అన్ని రిపీటెడ్ గా మీ పాటలే ఎక్కువ వచ్చాయి ఆ టైంలో. సో ఎనీవేస్ వెరీ నైస్ టు సీ యూ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మన ఇండస్ట్రీలో ఒకసారి మేకప్ వేసుకున్నాక అదొక మనకు ఒక అట్రాక్షన్, ఒక దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటారు. ఆ మేకప్ని తీయడానికి ఇష్టపడరు అసలు ఎవరు. కొంతమంది యాక్టర్స్ అయితే వాళ్ళ ప్రైమ్ అయిపోయాక కూడా స్ట్రగుల్ అయ్యే యాక్టర్స్ కూడా చాలా మంది ఉంటారు. అలాంటి యాక్టర్ మీరు ప్రైమ్ టైంలో ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? గ్యాప్ కారణం ఇందా చెప్పినట్టే, నాకు వచ్చే సినిమాలు నాకు నచ్చల. నేను అనుకునే కథ తీయటానికి అప్పుడు నాకు సిచ్యువేషన్ లేదు. సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ ఆపర్చునిటీ ప్రజెంట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ అయింది కాబట్టి ఇప్పుడు తీయగలుగుతాం. అంటే ఆర్టిస్ట్కి ఒక కంటిన్యూ స్ట్రగుల్ ఉంటుంది కదా, ఒక 10 years గ్యాప్ అంటే కెరియర్ గురించి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వి హ్యావ్. నాకు అట్లా ఒక స్టేజ్ తర్వాత ఏమనిపించిందంటే అసలు యాక్ట్ చేయకూడదు, ఇట్లా అసలు నచ్చట్లా. సెట్లోకి వెళ్తేనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో. అలాంటి సిచ్యువేషన్ ఇంకా మనం ఎందుకు ఇట్లా బాధపడుతూ చేయాలని అక్కడితో ఆపేసి. ఎందుకంటే వై ఎగ్జాక్ట్లీ ఆ లో మూమెంట్ అంతా? లో మూమెంట్ అంటే ఐ ఫీల్ అంత యాక్ట్ చేయాల్సిన మెటీరియల్ రాలేదని. వాళ్ళు ఇవ్వటంలో తప్పులేదు కానీ బట్ పర్ఫార్మెన్స్కి స్కోప్ లేకుండా అలాంటి క్యారెక్టర్స్ రావటము, నేను స్టోరీస్ ఎతికినా కూడా అలాంటివి దొరకపోవటం ఆ టైంలో, అట్లాంటి పరిస్థితి ఉండింది అనమాట. అండ్ మీరు సక్సెస్ఫుల్గా ఫిల్మ్స్ డెలివర్ చేసిన టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ అది కూడా ఒక పీక్ స్టేజ్ థియేటర్స్కి. ఫ్యామిలీ ఆడియన్స్ వన్ మోర్ థింగ్, మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కాబట్టి, ఎందుకంటే మేము చేసింది ఎక్కువ లవ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. ఆ సీజన్లో ఏమైందంటే లవ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ తగ్గిపోయాయి. అవునండి. సో ఆబ్వియస్గా నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ యాక్షన్ ఓరియంటెడ్. యాక్షన్ ఓరియంటెడ్ అంత అప్పుడు చేయలేదు కాబట్టి పీపుల్ వర్ దే డోంట్ నో వాట్ ఐ కెన్ డూ కాబట్టి దే డిడ్ంట్ కమ్ టు మీ. అది ఆ టైంలో ఎక్కువ వచ్చేవారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పుడు బాగా తగ్గుతున్నారు అంటున్నారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్గా అసలు ఇప్పుడు ప్రొడక్షన్ కానీ సినిమా కానీ చూస్తే ఏమనిపించింది మీకు? ఎవరి సినిమా అంటే అదే సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్, ఒక ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ ఇట్స్ వెరీ గుడ్ టుడే. బికాస్ అప్పుడు ఏంటంటే ఒకే జానర్లో ఉండే కథలు. ఫ్యామిలీ అంటే అందరూ ఫ్యామిలీ సినిమాలు చేసేవారు. మెయిన్ కానీ శ్రీకాంత్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, వెంకటేష్ గారు కానీ అందరూ అట్లాగే చేసేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఇవాళ కంటెంట్ ఈజ్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇదివరకటి కంటే. కొన్ని సినిమాలు చూస్తే కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు మంచి కంటెంట్ చేస్తున్నారు. టుడే ఐ థింక్ ఇస్ అ బెటర్ ప్లేస్. నవీన్ గారు చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు క్వశ్చన్ యూ, బట్ ప్రశ్నించను కానీ చిన్న ప్రసంగం ఇస్తాను. డియర్ ఫ్రెండ్స్, నేను ఇలా ధైర్యం చేసి ముందుకొచ్చి మాట్లాడుతున్న కారణం ఒకటి ఉంది. ఈ జర్నలిస్ట్ ప్రభు అనేవాడు ఈ ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే దానికి కారణం వడ్డే రమేష్ గారు, వడ్డే సంస్థ, విజయ్ మాధవి పిక్చర్స్. 40 సంవత్సరాల కింద నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కరెక్ట్గా 1986లో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ విశ్వనాథ నాయకుడు. ఆ సినిమాలో దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం కోసం నేను చాలాసార్లుగా తిరుగుతున్న టైంలో ఆ రోజున ఒక మ్యాజికల్ మూమెంట్. వడ్డే రమేష్ గారు ఆఫీస్ బయట నేను వెయిట్ చేస్తున్నాను. దాసరి నారాయణరావు గారు కలిశాను. సార్ నువ్వు 15వ తారీఖున కనిపించబోయా అన్నారు. అప్పటికి కళ్ళమ్మటి నీళ్ళలా కారిపోతున్నాయి. తిండి లేదు, డబ్బులు లేవు జేబులో, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను. అప్పుడు వడ్డే రమేష్ గారు ఆఫీసులోకి ఇలా బయటకు వచ్చి నిలబడ్డాను కారు దగ్గర. వడ్డే రమేష్ గారు ఆఫీస్ ఇది, ఇల్లు ఆఫీసు పక్కన ఉంటాయి. ఆయన పక్కన నిలబడి పాన్ బరకనంతో ఇలా చూస్తున్నారు తీక్షణంగా. ఎందుకో తెలియదు, అలా నా కళ్ళలోకి 2 నిమిషాల పాటు అలా ఏకధాటిగా చూశారు. ఆయన చూసిన ఆయన అలా తిరిగేసి వచ్చేసి ఆఫీస్లో నేను పక్కన నిలబడ్డారు. నిలబడితే అప్పుడు దగ్గరికి వెళ్ళి, సార్ నమస్తే సార్, నా పేరు ప్రభు అండి, ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి వచ్చాను సార్ దాసరి నారాయణరావు గారి దగ్గర. అట్లాగా నేను చెప్పాను. హరిచంద్ర అట్రా, ఆయన స్టైలు, ఆ సింహ గర్జన, ఆయన టీవీయే వేరు అసలు. హరిచంద్ర అట్రా, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను నేను చెప్పు అని చెప్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయి దాసరి నారాయణరావు గారి దగ్గర
గురువు గారికి పరిచయం చేస్తే ఆ విధంగా 1986లో విశ్వనాథ నాయకుడు చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 2 ఇయర్స్గా జర్నలిస్ట్గా రావటం, ఇంకా జర్నలిస్ట్గా వచ్చిన దగ్గర నుంచి నా జర్నీ అంతా మీకు తెలుసు. అలాంటి ఒక సంస్థలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు కరెక్ట్గా 13 ఏళ్ళు 14 ఏళ్ళు బాబుకి, నవీన్ బాబు. మేమందరం భుజాల మీద చూసుకొని మా కాబోయే హీరో అని చెప్పేసి అందరం చాలా సెలబ్రేట్గా ఉండేవాళ్ళం. అలాంటి సంస్థలో ఈ రోజున మళ్ళీ ఒక కంబ్యాక్ సినిమాతో వచ్చినప్పటికీ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ అనేటువంటి ఒక సిన్సియారిటీ, ఆ డెడికేషన్తో వచ్చారు. అలాంటి నవీన్ ఎన్నెన్ని అద్భుతమైన పాత్రలు తను చేశారు. వాట్ ఎ వండర్ఫుల్ యాక్టర్, వాట్ ఎ టైమింగ్, వాట్ ఎ సెన్సిబిలిటీ ఉన్నటువంటి యాక్టర్. ఆ గ్యాప్ అనేటువంటి తీసుకోవటం కూడా తను కాపాడుకోవటం కోసమే. నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, సార్ మీకు ఆఫర్లు వస్తున్నా మీరు ఎందుకు చేయట్లేదు సార్ అంటే, ఇన్ని సంవత్సరాల కెరీర్ని ఒక గొప్పగా తెచ్చుకున్నానయ్యా, దాన్ని కాపాడుకోవాలి అంటే నేను తక్కువగా పనిచేయటం ముఖ్యం, తక్కువగా పనిచేసి ఎక్కువ కాలం నిలబడటం అనేటువంటిది ముఖ్యం అన్నారు. ఆ విధంగా 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా హీఈస్ బీయింగ్ రిఫర్డ్, హీఈస్ ఎంక్వైర్డ్, హీఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్. అది కాపాడుకోవటం అంటే. అలా తను కాపాడుకుంటూ ఈ రోజున అద్భుతమైన సినిమా చేసినటువంటి నవీన్ గారికి అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకి మీడియా పక్షాన ఇన్ని రోజుల తర్వాత, అవునవును, ఇది ఒక వండర్ఫుల్ పాయింట్. ఆ రోజున నన్ను రమేష్ గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం, నేను ఆ తర్వాత ఎంతోమందికి అవకాశం ఇచ్చాను. నా కారణంగా, నా ద్వారా వచ్చిన వాళ్ళ కారణంగా దాదాపు ఒక 50 మంది మీడియా పర్సన్స్ ఇండస్ట్రీకి వచ్చారు. నా దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ, నా దగ్గర పనిచేసి వేరే వాళ్ళ దగ్గర ఇంకా స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు. దట్ ఈజ్ లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటిది, బతికించనేటువంటి ఒక గొప్ప నానుడికి నిదర్శనం వడ్డే రమేష్ గారు ఆ రోజు నా పట్ల చూపించినట్టు ఔదార్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ. నవీన్ గారు హాయ్ అండి. హాయ్ సార్. ఈ సినిమాలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటున్నాయి, బాగా వచ్చాయని విన్నాను. అండ్ మీ టెక్నీషియన్స్ కానీ కాస్ట్ అండ్ క్రూ ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అఫ్ కోర్స్ మీరు అయి ఉంటారు, బట్ ట్విస్ట్లే అని చెప్తున్నారు అందరూ. సో మీరు ఒప్పుకోవడానికి కూడా అంటే కథ విషయంలో మీరు చాలా టైం తీసుకున్నారన్నారు కదా. ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఫ్రెష్నెస్. స్క్రీన్ ప్లేలో కానీ స్టోరీ లైన్లో కానీ క్లీషేడ్ అంటే రెగ్యులర్గా వచ్చే సీన్స్ లాగా లేకుండా ఒక కథని స్పీడ్గా ముందుకు తీసుకెళ్లే స్క్రీన్ ప్లే కుదిరింది కాబట్టి ఒప్పుకోవటం జరిగింది. అండ్ మీరు చేసిన మా సినిమాల్లో ఎక్కువ అంటే డ్యాన్సులు ఫైట్లకి స్కోప్ లేదు, బట్ ఈ సినిమాలో ఫైట్లతో పాటు డ్యాన్సులు కూడా చేశారని విన్నాం. డాన్సులు ఇంతకు ముందు కూడా చేశాను, బట్ ఫైట్లు చేయటం అనేది ఈ సినిమాలో కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. ఎక్స్టెన్సివ్ అంటే ఓవర్ ఎక్స్టెన్సివ్ కాదు, టు వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నవీన్ గారు, మీరు అంటే ఈ తీసుకున్న గ్యాప్ టైంలో మీ సినిమాలను కానీ లేదంటే మీ పేరుని కానీ బాగా ఎలివేట్ చేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. తన మ్యాడ్ అనే మూవీలో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఆల్సో ఇన్ దిస్ పర్స్పెక్టివ్ దట్ హీ యూజ్డ్ ఇట్ ఇన్ మ్యాడ్ ఫిల్మ్ కదా. సో ఆ టైంలో అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ కదా మాకు వరకు. సో మీరు ఆ సినిమాలను చూసినప్పుడు కానీ లేదంటే ఆ మీమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ మీ రియాక్షన్ ఏంటండి? ఐ ఫెల్ట్ హ్యాపీ, సంథింగ్ ఈజ్ రిమైండింగ్ పీపుల్ అని, సంబడి ఈజ్ డూయింగ్ ప్రమోషన్. అందుకే అన్న ఎప్పుడు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ దే కెప్ట్ కీపింగ్ మీ గోయింగ్ డ్యూరింగ్ దిస్ గ్యాప్ అని. రియలీ థ్యాంక్ దెమ్. ఓకే. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఒక కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి అంటే లైక్ మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దెర్ బీన్ ఏ గుడ్ బజ్. అయితే ఈ టైం లైన్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక సపోర్టింగ్ రోల్స్ కోసం లేదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరు అప్రోచ్ అవ్వలేదండి? అడిగారు, చాలామంది అడిగారు, సపోర్టింగ్ రోల్స్కి అయితే అడిగారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఐ విల్ నాట్ సూట్ దోస్ రోల్స్ అని, అంటే ఆర్ ఐ విల్ నాట్ బి హ్యాపీ ఇన్ ఇట్. నేను ఇంపాక్ట్ కోసం చూస్తున్నాను. మీరు ఇది అడిగారు కాబట్టి చెప్తున్నా. రామ్ గోపాల్ వర్మ గారి అటాక్ సినిమా ఇస్ మై లాస్ట్ ఫిలిం, దాంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. సో రామ్ గోపాల్ వర్మ గారు షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 days అయిపోయింది. హీ కేమ్ టు మై వ్యానిటీ వ్యాన్. సో వచ్చి ఐ వాంట్ టు టెల్ మై ఒపీనియన్ అబౌట్ యూ నవీన్ అన్నారు. చెప్పండి సార్ అన్న. యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, ఆయన స్టైల్లో చెప్తారు కదా, యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి వర్కింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ అ పర్టిక్యులర్ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ వర్క్ ఇన్ దట్ అన్నారని. అప్పటికి నా మైండ్లో కూడా అదే నాంతాను, ఇది కరెక్ట్ కాదు, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఆల్సో. సో అక్కడి నుంచి డిసైడ్ అయ్యాక సినిమా అనేది చేయటం లేదు, అసలు చేయకపోతే కంప్లీట్గా లేదు, ఏదైనా వస్తే మంచి సినిమా అంటే నాకు నచ్చేటట్టుగా ఉండి ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుని చేసిన సినిమా అయితే చేద్దాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది సార్? కాంట్ ప్రెడిక్ట్, విల్ సీ. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో థియేటర్స్కి కొంచెం పరిస్థితులు, ఇదివరకు ఒక సినిమా విడుదలైందంటే ఖచ్చితంగా ఒక రన్ ఉండేది.
ఇప్పుడున్న పరిస్థితుల్లోకి వచ్చేసరికి ఆ రన్ కొంచెం బాగా తగ్గుతూ ఉంది. ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది. ఏది మోర్ ఆర్ లెస్ చాలా బాగుంది అంటే తప్ప. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా. నాకు తెలిసి మీది ఇక్కడ జీ తెలుగు, జీ సినిమాలు అవన్నీ వేసారంటే మీరు ఓటీటీ కూడా అమ్మేసినట్టున్నారు. యా అవునా సార్? అయిపోయింది. అంటే అంటే అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏంటి? ఇప్పుడు థియేటర్ దాని మీద మీకు వస్తున్న ప్రిడిక్షన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇవాళ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదివరకంటే హీరోలు సినిమాలు